యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మండలంలోనే ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, నోట్బుక్స్లు, యూనిఫామ్స్, ఫౌండేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంతుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్లు, యూనిఫామ్, ఫౌండేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అర్హత లేని, అనుభవం లేని టీచర్లతో విద్య బోధించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో కనీస వసతులు లేకుండా నడిపిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేయాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధికారి ప్రతినిధి పేరాల శంకర్, ఆలేరు పట్టణ అధ్యక్షుడు భోగ శివ, మండల అధ్యక్షుడు కె మధు, బీజేపీ నాయకులు పి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే. గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీజేవైఎం తరఫున. విషయం ఏమనగా అంటే ఆలేరులో అధిక ఫీజులు, డొనేషన్లు, ఫౌండేషన్లు, ఐటీఐ పేర్లతో విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఆలేరు ప్రాంతం వ్యవసాయము, కూలీలు మీద ఆధారపడి బతికే జీవనం సాగిస్తుంటారు. అధిక ఫీజుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అలా తల్లిదండ్రులకు. కావున ఎంఈఓ గారు ఖచ్చితంగా ప్రైవేట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. మన ప్రైవేట్ పాఠశాలలో విద్యా అర్హత లేని టీచర్లతో విద్య అభ్యసిస్తారు. దాన్ని మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతి సౌకర్యాలు లేవు. వాటి మీద దృష్టి పెట్టాలని మేము ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. టీచర్లను పెట్టి విద్యాభ్యాసాన్ని ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తారు. అర్హత ఉన్న టీచర్లను పెట్టి, బీఈడీ టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి విద్య బోధించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎంఈఓ గారు పుస్తకాల కాంచి, పెన్నుల కాంచి ప్రైవేట్ యజమానులు అమ్ముతున్నారు కాబట్టి వాటి మీద ఆ ప్రైవేట్ పాఠశాల మీద దృష్టి పెట్టి ఒకసారి ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేయాలని కోరుతున్నాము.